ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావటం వెనుక 13 నెలల నియంత్రణ కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏఐబీసీ సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ కు హాజరై రాష్ట్రంలోని అవకాశాలను పరిశీలించాలని పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు. Why you should consider Andhra Pradesh? We are the second largest, fastest growing states right now, soon to be number one. With all these investments getting grounded, we don't believe in signing MOUs. We are not into that. We mean business. We mean grounding. We have serious ADD, attention deficit disorder. So we love to be on top of things and execute on things and really get the ball rolling. So as my team members have shared, we are hosting a partnership summit in Visakhapatnam. It's a beautiful city. 14th and 15th of November. So please come visit us. For people who know India, if Bangalore were to marry Goa and have a child, that will be Visakhapatnam. We have best of both worlds. It's a gorgeous city. It's the 9th largest economic city in India. We aspire to be among the top 3. And Visakhapatnam economic corridor, as we call it, is going to be $1 trillion economic corridor for us. So we are looking now planning, because we have had massive investments, massive announcements come in and work started. We don't have challenges that our neighbors are having in terms of infrastructure. We have to build an economic corridor that will thrive over the next century. And the work is already on. So please come visit us. I'll be there. We'll be more than happy to host you. And I would love to open up this session. కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిరుద్యోగులకు ఒక అవకాశమని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బస్సు యాత్ర చేశారని, ఆ కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే తమ నిరుద్యోగులు దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించండి అంటూ పిలుపునిచ్చారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కనుక ఓడిపోయారని వాళ్లకు అర్థం కావాలని అన్నారు. ఇవాళ మీ చేతిలో ఒక అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెళ్ళు ఎలక్షన్లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను. నేను మీతో కోరేది ఒక్కటే, జూబ్లీహిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గద్దె దిగాడు కదా, ఆయన ముఖ్యమంత్రి పదవి ఏం పోదు కదా, ఇంకా 3 ఏళ్ళు పక్కా ఉంటాడు ఆయన్నే రేవంత్ రెడ్డి, ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక మళ్ళా కాంగ్రెస్ 20 ఏళ్ళ దాకా మొలవదిగా. అయితే నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు కాంగ్రెస్ను జూబ్లీహిల్స్లో ఓడించాలని, ఆనాడు కాంగ్రెస్ను గెలిపించాలని బస్సు యాత్ర చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది, వాడుకున్నది. ఇవాళ గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలంటే, ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండుగట్టి బయలుదేరండి. కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు. రాహుల్ గాంధీ అడుగుతాడు, నేను ఏమైందా, నువ్వు ఎందుకు ఓడినావు అంటే అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ను ఓడించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. ఉద్యోగాలు ఇవాళ మనకు 2 లక్షల ఉద్యోగాలు రావాలంటే, మెగా డిఎస్సి రావాలంటే, జీవో 46 అమలు కావాలంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అప్పుడే ఇవన్నీ వస్తాయి. గవర్నమెంట్ ఏం మారది, కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు. కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే, కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది.